నిన్ను కూడా వాడుకుంటారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళ గేమ్ వాళ్ళకుంటే నా గేమ్ నాకుంది మావయ్య. హ్యాపీ బర్త్డే మావయ్య. మీరు ఎప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా జూనియర్. అయితే నీకు ఒక మాట చెప్పాలి. చెప్పండి మావయ్య, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ మధ్య నువ్వు ఎవరికి దగ్గర అవుతున్నావో గమనిస్తున్నావా? అది జాగ్రత్తగా చూసుకో అమ్మా. మావయ్య, నేను ఎవరికి ప్రత్యేకంగా దగ్గర అవడం లేదు. నా పని మాత్రమే నేను చేసుకుంటున్నాను. అదే జూనియర్, ఆ జలగ బ్యాచ్ నీలాంటి వాడికి వల వేస్తూ ఉంటారు. వాళ్ళకి వేరే పని ఏమీ లేదు. వాళ్ళు ఎవరినైనా వాడుకొని వదిలేస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకో. అసలు ఈ రాజకీయాలు నేను పట్టించుకోవట్లేదు మావయ్య. నేను నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను. నా సినిమాలేవో నేను చూసుకుంటున్నాను. మీరు ఇందులో కంగారు పడాల్సిన అవసరమేం లేదు. ముందు జాగ్రత్తగా చెబుతున్నా జూనియర్, గుట్కా బ్యాచ్ లో పడితే బయట పడడం కష్టం. నీకు భవిష్యత్తు ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకో. నా భవిష్యత్తు మీద నాకు క్లారిటీ ఉంది మావయ్య. ఎవరి వల్ల నేను ఎదిగానో కూడా నాకు బాగా తెలుసు. ఎదిగింది నిజం, కానీ ఇప్పుడు ఎవరు నీ చుట్టూ తిరుగుతున్నారో అది గమనించు. వాళ్ళ గేమ్ వేరేలా ఉంటుంది. రాజకీయాల్లో ఈ గేమ్స్ సర్వసాధారణం. వాళ్ళ గేమ్ వాళ్ళకుంటే నా గేమ్ నాకుంది మావయ్య. అయినా సరే నా భయం నాకుంది. ఆ సైకో బ్యాచ్ అల్లు అర్జున్ దగ్గరికి ఎలా వెళ్ళారో చూసావు కదా, అతన్ని ఎలా మాయ చేశారో గమనించావు కదా. అలాగే నిన్ను కూడా వాడుకుంటారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. నాకు తెలిసి అల్లు అర్జున్ తన పని తను చేసుకుంటున్నాడు. నేను కూడా నా పని నేను చేసుకుంటున్నాను. ఇక్కడ పెద్ద ఇబ్బంది పడే అవకాశం ఎక్కడ లేదే. నీకదే తెలియదమ్మా. అల్లు అర్జున్ తెలియకుండానే వాళ్ళ ఊబిలోకి దిగిపోయాడు. అయినా సరే నా సలహా ఒక్కటే నీకు చెప్తున్నా. ఒక్కసారి ఆ ట్రాప్లో పడితే బయటపడడం చాలా కష్టం. కానీ నేను ఎవరి ట్రాప్లో పడే రకం కాదు కదా మావయ్య. మీరు ఎందుకని అంతగా ఆలోచిస్తున్నారు? అదే నమ్మకం నాకుంది నీ మీద. కానీ వాళ్ళను నమ్మిన వాళ్ళు ఎక్కడికి పోయారో తెలీదు. అది కూడా నోట్ చేసుకోవాలి. మావయ్య, మీరు కొంచెం ఎక్కువ టెన్షన్ పడుతున్నట్లు అనిపిస్తుంది. నేనంత ఈజీగా మోసపోను. టెన్షన్ కాదు తారక్, కేర్. మన కుటుంబం ఎప్పటి నుంచో ఒక లైన్లో ఉంది. దాన్ని మిస్ అవ్వకూడదు. అదే నా ఆలోచన. కుటుంబం గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు మావయ్య. నాకు తెలుసు కదా. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితిని చక్కబెట్టాల్సిన బాధ్యతలు నాపై ఉన్నాయమ్మా. నేను కొంచెం బిజీగా ఉన్నాను. మీరు పడుతున్న కష్టం మొత్తం చూస్తున్నా మావయ్య. ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. అమరావతి విషయంలో ఇక భయపడాల్సిన అవసరం లేదు. త్వరలోనే మంచి రోజులు వస్తాయి. నేను ఆ పని మీదే ఉన్నాను. ఇంకో విషయం, పార్టీకి నీ అవసరం ఎప్పుడొచ్చినా నువ్వు అందుబాటులో ఉండాలి. ఓకేనా? తప్పకుండా మావయ్య. కాకపోతే నేను ఈ షూటింగ్ బిజీలో కొంచెం బిజీగా ఉండడం వల్ల అందుబాటులో ఉండలేకపోతున్నాను. ఇంకో మాట, మనలో మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా బయట వారికి మనం అలుసు అవ్వకూడదు. నాకు ఆ విషయం మీరు ప్రత్యేకంగా చెప్పాలా? నేను మన పరువు గురించి ఆలోచిస్తాను కాబట్టే ఎప్పుడూ నోరు తెరిచి మన పార్టీ గురించి లూజ్ టాక్ చేయలేదు. వెరీ గుడ్. ప్రస్తుతం పవన్ నేను చాలా కష్టపడుతున్నా. నీ గురించి నాకు క్లారిటీ ఉంది. నువ్వు కొన్నాళ్ళు సినిమాల్లో దూసుకుపో. మీ తాతగారి పేరు ప్రఖ్యాతల్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి. తప్పకుండా మావయ్య. తాతగారి పేరు సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా నిలబెడతా. ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా నిలబెడతా. అదే, వెరీ గుడ్. ఇప్పుడైతే ఆ సైకో బ్యాచ్తో మాత్రం జాగ్రత్తమ్మా. నువ్వెప్పుడో మా మనిషివే, మా పార్టీనే. మా ఏంటి మావయ్య, మా తాత పార్టీ. ఇది మన పార్టీ, మనందరి పార్టీ.